ఇగో ప్రెషర్ కుక్కర్‌లా ఎంత ప్రెషర్ అయినంకనే విజిల్ బయటికత్తది గదా! సో, అట్లనే ఒక మనిషికి నోరు తెరిచింది అనంటే ప్రెషర్ కుక్కర్‌లో ఎంత ప్రెషర్ పెరిగి విజిల్ అత్తదో, ఆ మనిషికి కూడా భరించలేనంత బాధొచ్చి నరకాన్ని అనుభవించినంకనే గొంతులేస్తది. ఆడపిల్లలకి ఎప్పటికైనా ఊరికనే గొంతులివ్వది. లేచింది అనంటే వన్స్ అది చెడ్డది గయ్యాళదైనా అయ్యుండాలి. సో, అది చెడ్డది గయ్యాళది అని అన్నప్పుడు ఆ ఇంట్లో ఎవరు ఉండరు. అది నోరు లేచి పక్కకు జరిగింది అనంటే దానికి ప్రెషర్ కుక్కర్‌లో ఉన్నంత ప్రెషర్ పెరిగి భరించలేనప్పుడే నోరు జారింది అని అర్థం చేసుకోవాలి. అంటే ఆడోళ్ళకు ఎప్పుడో ఒకడచ్చి రక్షించల్లా, ఎప్పుడో ఒకళ్ళొచ్చి మాట్లాడల్లా. అంటే మాది మేము మాట్లాడుకునే స్వేచ్ఛ ఉండదు కావచ్చు. ఎవరైనా చచ్చిపోతే క్యాండిల్ పట్టుకొని తెగ సంతాప యాత్రలు చేస్తారు. చేసి మాకు జస్టిస్ కావాలి, ఆ అమ్మాయి తరపున జస్టిస్ కావాలి అని చేస్తారు. ఒక 2, 3 రోజులల్లో అయిపోతుంది. అంటే మీకు ఆ అమ్మాయికి అన్యాయం జరిగింది అని మీరు వాళ్ళ కోసం స్టాండ్ తీసుకొని క్యాండిల్ పట్టుకొని పాదయాత్రలు చేసేదాకా అది సచ్చుకోవాలి ఏంది మీకోసం. అంటే మీ మనశ్శాంతి ఇట్లా చాప కింద నీరులాగా చల్లగా ఉండాలి అని అంటే మీరు పాదయాత్రలు చేసే ఛాన్స్, క్యాండిల్స్ పట్టుకొని ధర్నాలు చేసే ఛాన్స్ ప్రతి ఒక్కరు ఇస్తే వాళ్ళు మంచోళ్ళు. ఇంకా వాళ్ళకి కాక నోరు తెరిచి మాట్లాడితే అబ్బో దానికి ఎంత పొగరుందో, చదువుకున్నామని ఎంత పొగరుందో, ఎంత అది ఉందో, అంతా అదే దాచి చెప్పినట్టే వేయాలని అనుకుంటుంది. దాని మొగడిని కొంగున కట్టేసుకుంటే మొగడు పెళ్ళంతో ఉంటాడు కానీ మందిలో పొన్న తిరుక్కుంటుంటాడు అవైనా. అండ్ ఇంకొకటి, ఏ పెళ్ళం కూడా సంసారం అస్సలు ముంచుకోదు. దానికి తెలుసు మొగుడు మంచిగా ఉంటేనే నా బతుకు మంచిగా ఉంటుంది, నాకు పుట్టే పిల్లల బతుకు మంచిగా ఉంటుంది అని ఒక క్లారిటీ ఉంటుంది. అన్నారు కదా చదువుకుంటుందని పొగరు ఉంటుంది అని. సో చదువుకున్న దానికి ఆ మాత్రం నాలెడ్జ్ ఉండదా, నా భర్త మంచిగా ఉంటేనే నేను మంచిగా ఉంటా అని చెప్పేసి.